న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ మూలస్తంభమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదని అన్నారు. అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ లక్షణాలను కలిగి ఉందన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రతి అంశంలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు. గుంటూరు జిల్లా జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన రాజ్యాంగ దృక్కోణం జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర అనే సెమినార్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. సామాన్యునికి న్యాయం చేరుకోవడానికి న్యాయ వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయస్థానంలో జరిగే విచారణ సామాన్యునికి సైతం అర్థం కావాలని, అప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని చెప్పారు. న్యాయ వ్యవస్థ చట్టానికి, గౌరవానికి వారధిగా పనిచేయాలని, అందుకు న్యాయమూర్తులుగా విలువలు, బాధ్యతలు పాటించాలని, మంచి క్రమశిక్షణ, న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఉద్బోధించారు. పోటీతత్వంలో విజయం సాధించే దిశగా ప్రతి న్యాయమూర్తి తయారు కావాలని, రోజురోజుకు పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడటం ఒక్కటే విధులలో భాగం కాదని, ప్రతి అంశాన్ని స్పృశించటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం విధుల నిర్వహణతో పాటు పాత రికార్డులు చదవటం ద్వారాను అపారమైన అవగాహన కలుగుతుందని అన్నారు. తీర్పులు ఇవ్వటం ఒక్కటే న్యాయ వ్యవస్థ ప్రక్రియ కాదని, ఆ తీర్పుల నిబద్ధత ఉండాలన్నారు. తీర్పు ఇవ్వడంలో న్యాయమూర్తి ప్రవర్తన అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ ప్యాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలకే ముఖ్యమైనదని అన్నారు. జీవించే హక్కు కలిగి ఉండడం అంటే వ్యక్తి జీవించడం ఒక్కటే కాదని, మంచి జీవనాన్ని గడిపే హక్కు కలిగి ఉండడమని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ పనితీరులో ఏమాత్రం అశ్రద్ధ ఉన్నా అధికరణ 14-15 ప్రకారం న్యాయాన్ని సక్రమంగా వెలువరించడం సాధ్యం కాదని అన్నారు. రాజీ లేని న్యాయ వ్యవస్థను నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. రాజ్యాంగాన్ని సక్రమంగా పరిరక్షించుకోవటమే రాజ్యాంగానికి ఇచ్చిన విలువని అన్నారు. కూటమి అధికారంలోనికి వచ్చిన ఈ ఏడాదిన్నరలో తెదేపా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. పనితీరు బాగోలేని వారిని పిలిపించి పార్టీ కౌన్సిలింగ్ ఇస్తుందని తెలిపారు. అందరికీ పార్టీనే సుప్రీమని, ఎవరైనా పార్టీ ఆదేశాల్ని తూచా తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. పనితీరు బాగా లేని వారిని పిలిపించి పార్టీ కౌన్సిలింగ్ ఇస్తుందని తెలిపారు. అందరికీ పార్టీనే సుప్రీమని, ఎవరైనా పార్టీ ఆదేశాలని తూచా తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య అనుసంధాన బాధ్యత సమన్వయకర్తలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయటం మొదలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించడం వరకు సమన్వయకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సచివాలయం అద్దె ఇల్లు లాంటిది, పార్టీ సొంత ఇల్లు లాంటిది. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం. ఎంత పెద్ద నాయకులకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. అందరూ పార్టీ లైన్లో లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. మిత్రపక్షాల మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో స్థానిక ఎంపీతో కలిసి పార్టీ సమావేశం నిర్వహించాలని సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని ఈ నెలాఖరుకు భర్తీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, పిఎస్సిఎస్ల అధ్యక్షులు లాంటి పోస్టుల్లో నియామకాల్ని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఏపీపీఎస్సీ, బీసీ కార్పొరేషన్, వక్స్ బోర్డుల్లో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు తీసుకోవాలని సమన్వయకర్తలకు లోకేష్ సూచించారు. పార్టీ నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగించి పోరాడిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఎవరికైనా పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, సుమారు 52 లక్షల మంది పిల్లలు సర్వేలో తేలారని, వారందరికీ నేడు పోలియో చుక్కలను వేయడం జరిగిందని మంత్రి సవిత తెలిపారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు అందరూ తప్పనిసరిగా వేయించుకోవాలని అన్నారు. ఒక పక్క ప్రజల ఆరోగ్యం, మరోపక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు భావితరాల భవిష్యత్తు కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సవిత, టీడీపీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, పొట్లూరి సాయిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సవిత పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో అవసరమైన చోట్ల పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఒక పక్క ప్రజల ఆరోగ్యం, మరోపక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు భావితరాల భవిష్యత్తు కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పోలియో వల్ల ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి పల్స్ పోలియో వేస్తున్నాం. సుమారుగా 52 లక్షల మంది సర్వేలో కూడా తేలారు. మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అనుకూలమైన చోటంతా, ఎక్కడ అవసరమైన చోటంతా కూడా పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేసాం. అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు పల్స్ పోలియో కంపల్సరీగా అందరూ వేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మేము తెలియజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ మరి పల్స్ పోలియోను వేయించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఒక పక్క ప్రజల ఆరోగ్యం, ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు భావితరాల భవిష్యత్తు కోసం కూడా ఇది పల్స్ పోలియో వల్ల ఏ ఒక్కరి వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ, 2 చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. 1999లో కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందని, 2014లో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించిందన్నారు. ఎక్కడైనా 1-6 కేసులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహించిందని తెలిపారు. ఒక్కరు ఆ 2 చుక్కలు ఏముంది కదా అనుకోకుండా ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల పాటు ఏదైతే భారతదేశం 1995వ సంవత్సరంలో ఇలా పల్స్ పోలియోని స్టార్ట్ చేసి 2014లో పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందని ప్రకటించడం జరిగింది. ఎక్కడన్నా 1-6 కేసులు మళ్ళీ రాకుండా మన పక్కనున్న దేశాలు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఈరోజు కూడా పోలియోతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన చిన్నతనంలో కూడా మనం చూసాం పోలియోతో ఇబ్బంది పడి రోడ్డు మీద కాలు కుంటుతూ వెళ్ళే వాళ్ళని. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఈ రోజున భారతదేశం ఎంత చక్కటి మరి క్యాప్షన్ కూడా నిండు జీవితం, 2 పోలియో చుక్కలు నిండు జీవితం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించడం ద్వారా పోలియోను పూర్తిగా నివారించవచ్చునని సూచించారు. పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగనగర్ వివేకానంద స్కూల్ ప్రాంగణంలో, అలాగే 62వ డివిజన్ పాయకాపురంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించడం ద్వారా పోలియోను పూర్తిగా నివారించవచ్చని, నియోజకవర్గంలోని ప్రతి కమ్యూనిటీ హాల్, కూడళ్లు మరియు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేసేలా విస్తృత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా గ్రామాన ప్రతి ఊర్లో, ప్రతి డివిజన్లో, ప్రతి చోట కూడా పసిపిల్లలకి పోలియో డ్రాప్స్ 5 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలియో డ్రాప్స్ అధికారులు, అలాగే ఏఎన్ఎంలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతోంది. దీంట్లో ఈరోజు ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు.
పోలియో రహిత దేశంగా చూడాలనేదే ఈరోజు భారత ప్రభుత్వం, అలాగే పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఇవాళ పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ డ్రాప్ లేపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే. జనవరిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళగిరిలో MPL4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 21 వరకు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 125 టీంలు పాల్గొంటున్నాయి. నేటి మ్యాచ్ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి, నటుడు నిఖిల్ సరదాగా క్రికెట్ ఆడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. మంగళగిరి నియోజకవర్గంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలను మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రారంభించారు. తొలుత క్రీడా ప్రాంగణానికి చేరుకున్న ఆమెకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విజేతలకు 10 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథ సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. శ్రీకంఠ స్ఫూర్తి సమాజంలోని వివిధ సమస్యలను ఎత్తి చూపుతూ మానవత్వాన్ని మేల్కొల్పేలా అద్భుతమైన కథలను అందించారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రశంసించారు. తెలుగు కథా సాహిత్యంలో శ్రీకంఠ స్ఫూర్తికి సుస్థిర స్థానం లభించిందని, ఆయన కలం నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథా సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తొలి ప్రతిని సేవారత్న ఎల్ శ్రీనివాసరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని చెడును తొలగించి సన్మార్గంలో నడిపించేందుకు కథ ఒక శక్తివంతమైన సాధనమని కొనియాడారు. శ్రీకంఠ స్ఫూర్తి సమాజంలోని వివిధ సమస్యలను ఎత్తిచూపుతూ మానవత్వాన్ని మేల్కొల్పేలా అద్భుతమైన కథలను అందించారని ప్రశంసించారు. ఆయన కథలలో మానవతా స్పర్శ ఉంటుందని, బాధాతప్త హృదయాల జీవితాలను కళ్లకు కట్టినట్లు చిత్రించి వారి కన్నీళ్లు తుడవాలనే సందేశాన్నిస్తాయని పేర్కొన్నారు. తెలుగు కథా సాహిత్యంలో శ్రీకంఠ స్ఫూర్తికి సుస్థిర స్థానం లభించిందని, ఆయన కలం నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షించారు. కథా సాహిత్యం సంస్కరణ దృక్పథంతో ఆవిర్భవించింది. సమాజాన్ని కథ ద్వారా చిత్రించి సమాజంలోని చెడుని తొలగించి సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడానికి కథ అన్నది చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. శ్రీకంఠ స్ఫూర్తి గారు మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి, సమాజంలో ఉన్న వివిధ సమస్యల్ని ఎత్తిచూపుతూ వాటి గురించి ఆలోచించండి, ఆ బాధలను రూపుమాపడానికి మీరు కూడా దోహదకారులు కండి అనే విధంగా అద్భుతమైన కథల్ని ఇవాళ అందించారు. ఆ కథలన్నీ కూడా మంచి మానవతా స్పర్శతో రచించబడ్డవి. అది చదువుతూ ఉంటే మనలో హృదయం పిండి వేసే కథలు కూడా కొన్ని ఉంటాయి. ఎవరైతే బాధాతప్త హృదయాలు ఉంటారో వాళ్ళ జీవితాలని తమ కథల ద్వారా మన ముందు పెట్టి వాళ్ళ కన్నీళ్లు తొడవండి అని చెప్పే చక్కటి కథల్ని రచించినందుకు వారికి అభినందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో వారికి సుస్థిరమైన స్థానం.
అనంతరం రచయిత శ్రీకంఠ స్ఫూర్తి మాట్లాడుతూ తన 3వ కథా సంపుటి ఆవిష్కరణకు సాహితీ రంగంలోని అతిరథ మహారథులు విచ్చేయటం తన అదృష్టమని అన్నారు. మండలి బుద్ధప్రసాద్తో పాటు సాహితీ సింధు, జీవి పూర్ణచందు, రసరాజు, దత్తశర్మ, సుగుణరావు, మణిబాబు, కొప్పరపు నారాయణమూర్తి వంటి సాహితీ దిగ్గజాల సమక్షంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉందన్నారు. పుస్తకాన్ని స్వీకరించిన ఎల్ శ్రీనివాసరాజు రచయితకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా 3వ కథా సంపుటి కథ మళ్ళీ పుట్టింది అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దాని ఆవిష్కరణకి సాహిత్యంలో పెద్దలైనటువంటి అతిరథ మహారథులైనటువంటి పెద్దలందరూ కూడా ఈ సభ ఆవిష్కరణకు వచ్చారు. వారిలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు సాహితీ భోజులు, అలాగే సాహితీ సింధు శ్రీ పూర్ణచంద్ గారు కూడా ఈ సభకి ఆధ్యక్షం వహిస్తున్నారు. ఇంకా ఎంతోమంది రసరాజు గారు, దత్తశర్మ గారు, సుగుణారావు గారు, మణిబాబు గారు, కొప్పరపు నారాయణమూర్తి గారు లాంటి పెద్దలు, సాహితీ పెద్దలందరూ, వీళ్ళందరినీ లిటరరీ జైంట్స్ అంటారు. వారిని అందరినీ కూడా వీరందరూ నాకు అభిమానులు. నేను ఆరాధించే వాళ్ళలో వీళ్ళు చాలా ప్రముఖులు సాహిత్యంలో. అందుకని వారిని అందరినీ పిలుచుకున్నాను. ఈ సభకి వారందరూ విచ్చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సంక్షేమ పాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలన పేదల పాలిట స్వర్ణయుగమని అభివర్ణించారు. ఎన్టీఆర్, వైఎస్ తర్వాత సంక్షేమ పాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్తో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జగన్ రోడ్డుపైకి వచ్చారంటే లక్షలాదిగా జనం వస్తున్నారంటేనే ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చునన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ సీఎంగా జగన్ను గెలిపించుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఘనంగా కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పొరపాటు చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయాం అని చెప్పని ప్రజలు బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరి యొక్క శ్రేయస్సు చూసినటువంటి వ్యక్తి ఎవరనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ తూచా తప్పకుండా అమలు చేశాడు. ఆ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి రైతుల గురించి బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు. ప్రీతమ నాయకుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, చదువుకునే పిల్లలకు కానివ్వండి, పుస్తకాల పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అగ్ర కులాల్లో వెనుకబడిన ప్రజల కోసం ఈబీసీ నేస్తం తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని అన్నారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడటం, దానిని నిలబెట్టుకోవటం, విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజమన్నారు.
అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పాలన చేశారన్నారు. ప్రజా సంక్షేమ ప్రదాత జగన్ సీఎం కాకుండా చేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. ఎన్నికలొస్తే జగన్ను సీఎం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కక్షపూరిత ధోరణితో పాలన చేస్తున్న కూటమి పాలనపై ప్రజలంతా విరక్తి చెందారన్నారు. ప్రజల ఆశీస్సులతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు 33వ డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనాపురంలో శర్వాణిమూర్తి గారు, డివిజన్ అధ్యక్షులు, పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారామంటే ఏ ప్రభుత్వం కూడా కారు ముందు పెట్టుకోమని ఏ ప్రభుత్వం కూడా ఈబీసీ నేస్తామని చెప్పని ఎకానమికల్గా బ్యాక్వర్డ్ అయినటువంటి బ్రాహ్మణులు కానీ, వైశ్యాస్ కానీ, క్షత్రియులు కానీ, ఆర్థికంగా వెనకబడినటువంటి అగ్ర కులాల గురించి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పట్టణాలు తండాల్లో నిరుపేదలుగా జీవనం సాగిస్తున్న బంజారాలకు రాజ్యాంగ ఫలాలు అందేలా చేసి సమాజంలో అందరితో కలిసి జీవించేలా చేయడమే సంఘం ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్, జీఎస్టీ డిపార్ట్మెంట్ విజయవాడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బిబి వెంకటేశ్వరరావు అన్నారు. బంజారాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయడమే సంఘం లక్ష్యమని చెప్పారు. సేవాభావంతో ఏర్పడిన ఈ సంఘం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉందని, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో మంచి సంబంధాలను కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడ ఎంబీబీకే భవనంలో జరిగింది. సమావేశంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. అనంతరం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్, జీఎస్టీ డిపార్ట్మెంట్ విజయవాడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బిబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బంజారాల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కృషి చేస్తోందని, ఆ సంఘం అన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరుగుతోందని, అందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాల ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు అవి భావితరాలకు అందించాలన్నదే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బంజారాల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వారికి కావలసిన సహాయం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యమైన పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్తో సంఘం పనిచేస్తోందన్నారు. బంజారాల యొక్క సమస్యలు పై పోరాటంతో పాటు వారికి కావాల్సిన సహాయం కానీ, వారి సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే ఉందో పే బ్యాక్ టు సొసైటీ, సో ఆ పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇప్పటికి కూడా మరి పట్టణాల్లో, తండాల్లో కూడికి గుడ్డకు లేక చాలా నిరుపేద జీవనం సాగిస్తున్న బంజారాలు ఎంతోమంది ఉన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు వారికి కూడా రాజ్యాంగ ఫలాలు అందేటట్లు చూసి. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చక్రీ నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న చందంగా ఉందన్నారు. రాజకీయ ప్రాధాన్యత లేదని, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. బంజారాల్లో చైతన్యం తీసుకొచ్చి కింది స్థాయి నుంచి సంఘాన్ని బలోపేతం చేసి తమ వాణిని వినిపించాలనుకుంటున్నామని తెలిపారు. రాజకీయ పరంగా చూస్తే ఏజెన్సీస్కే ఎక్కువ, దాదాపు 7 అసెంబ్లీ సీట్లు కూడా అసెంబ్లీకి మన ఏజెన్సీ ఏరియాలకి కేటాయించి మైదాన ప్రాంతంలో గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతున్నది. ఇది ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు, మాకైతే మొండి చేయి చూపిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మీరు ఎస్సీస్ చూడండి, ఏ డిస్టిక్లో ఎంపీలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్టీస్ పరంగా చూస్తే మాత్రం ఆ ఏది అసెంబ్లీ సీట్లు క్యాల్కులేట్ చేస్తారో రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్కి తీసుకొని చేయబట్టి
మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క ఇది కూడా ఏజెన్సీకి తీసుకెళ్లేసి అక్కడ 7 ఎమ్మెల్యేలుగాను ఎంపీగా అవ్వటం జరిగింది. వేరే ఎస్సీస్కి మాత్రం ప్రతి జిల్లాకి యూనిట్ చేయబట్టి ప్రతి జిల్లాలోనూ వాళ్ళ వాణి వినిపించడానికి అవకాశం ఉన్నది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె రాంబాబు నాయక్, టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్, ఉపాధ్యక్షుడు దొరస్వామి నాయక్, సంయుక్త కార్యదర్శి బి శ్రీనివాసరావు, ఐఆర్ఎస్ఈ ఏ బద్యా నాయక్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అయ్యప్ప నగర్లోని వార్డు సచివాలయం వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, డివిజన్ నాయకుడు సాయిన సత్యనారాయణ పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పోలియో నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పుట్టిన బిడ్డలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. పోలియో మహమ్మారిని మన దేశం నుంచి ప్రాలద్రోలామని, అయినా పక్క దేశాల్లో ఇంకా కొంత ఉందన్నారు. అవి మన దేశాలకు వ్యాప్తి చెందుతుందనేమో అనే భయంతో కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. సాయిన సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. బిడ్డలందరూ కూడా మంచిగా జీవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఈ పోలియో మహమ్మారిని మన దేశం నుంచి పారదోలలేం. అయినా కొంచెం పక్క దేశాలైన పోలాండు, అట్లాగే బ్రెజిల్, కొన్ని దేశాల్లో కొంచెం ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ మనకు ఏమన్నా వ్యాపిస్తుందో అనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఇక్కడ మనకి విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి అందరూ దీన్ని ఉపయోగించుకునేటట్టుగా జరుగుతుంది. ఇది మా 12వ డివిజన్లో 5 సచివాలయంలో కూడా దీన్ని విరివిగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. దగ్గర 30,000 సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రారంభించారు. ఇదివరకు కంటే కూడా ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు. మీరు చూస్తూనున్నారు. ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. అందరూ కూడా వేలాదిగా వచ్చి ఇక్కడ పోలియో డ్రాప్స్ వేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మన చంద్రబాబు గారు ఎంతో దీంతో కాపాడుతున్నారు. టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే తాజాగా పెంపుతో రైల్వే శాఖకు 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన ఖర్చులు అనుగుణంగా ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. రైల్వే శాఖ చేసిన కొత్త మార్పుల ప్రకారం ఆర్డినరీ క్లాసులో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచలేదు. అలాగే లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. జనరల్ క్లాసులో 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ప్రతి కిలోమీటర్కు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే మెయిల్, ఎక్స్ప్రెస్లోని నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో ప్రయాణిస్తే 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ క్లాసులో 500 కిలోమీటర్లు ప్రయాణించేవారు ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు అదనంగా మరో 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు సబ్బర్బన్ ట్రైన్ టికెట్ల ధరలను పెంచడం లేదని రైల్వే ప్రకటించింది. ఫలితంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలోని లోకల్ ట్రైన్స్లో ప్రయాణించే వారిపై ఈసారి భారం పడలేదు. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించాయని రైల్వే శాఖ అధికారి తెలిపారు. అలాగే సిబ్బందిని కూడా పెంచినట్లు తెలిపారు. 2024-2025 మొత్తం కార్యకలాపాల వ్యయం 2,63,000 కోట్లకు పెరిగింది. ఇందులో మానవ వనరుల కోసం 1,15,000 కోట్లు ఖర్చులైందని చెప్పారు. మరో 60,000 కోట్లు పెన్షన్ కింద ఖర్చయిందని, ఈ క్రమంలో ఏటా పెరుగుతున్న ఖర్చులను తట్టుకునే విధంగా కార్గో, ప్యాసింజర్ టికెట్ ధరలపై దృష్టి సారించిందని చెప్పారు. విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుణదలలోని తమ్మినేని హాస్పిటల్ నందు 150వ ఉచిత డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గత 150 నెలలుగా నిరంతరాయంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేస్తూ ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధి ప్రసాద్ పేర్కొన్నారు.
2019లో చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 11 లక్షల డిపాజిట్ ద్వారా పేదలకు ఇతర వైద్య సహాయం అందిస్తున్నామని వివరించారు. విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుణదలలోని తమ్మినేని హాస్పిటల్ నందు 150వ ఉచిత డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ గత 150 నెలలుగా నిరంతరాయంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేస్తూ ఈ శిబిరాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ 2011 నుండి ప్రారంభమైన ఈ సేవాయజ్ఞం కోవిడ్ సమయంలో తప్ప మిగిలిన కాలమంతా నిర్విఘ్నంగా కొనసాగిందని, దాదాపు 13 ఏళ్లుగా ఇక్కడే వైద్యం పొందుతున్న రోగులు ఉండడం తమకెంతో తృప్తినిస్తోందని తెలిపారు. కేవలం వైద్యమే కాకుండా 2019లో చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 11 లక్షల డిపాజిట్ ద్వారా పేదలకు ఇతర వైద్య సహాయం అందిస్తున్నామని, అలాగే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని స్కాలర్షిప్లు, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లయన్స్ క్లబ్ యొక్క సహకారంతో, ఈస్ట్ జెమ్స్ వారి యొక్క సహకారంతోనూ, మరి లయన్స్ క్లబ్ మిత్రుల యొక్క సహకారంతో ఈ క్యాంప్స్ నిర్విఘ్నంగా 150 క్యాంపు మేము జరుపుతున్నందుకు మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నదండి. మరి ఈ క్యాంపులో యూజువల్గా డయాబెటీస్ను, హైపర్ టెన్షను వచ్చేటువంటి యొక్క పేషెంట్స్ని మేము ఎవాల్యుయేట్ చేసి వారికి ఉచితంగా నెలకి సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందండి. మరి అదేవిధంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను, మరి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వారు తీసుకోవాల్సినటువంటి యొక్క ఇవి నిపుణుల యొక్క సలహాలు కూడా ఈ క్యాంపులో అందజేయబడుతుందండి. అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సమిష్టి కృషితోనే 150వ క్యాంపు విజయవంతమైందని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే రోగులకు నిపుణుల సలహాలతో పాటు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు. 2019లో మేము చారిటబుల్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే మరి పెద్దల సహకారమే కానివ్వండి, మా లయన్స్ క్లబ్ల సహకారమే కానివ్వండి, అందరి యొక్క సమిష్టి కృషితోటి వాళ్ళు సుమారుగా దగ్గర ఒక 11 లక్షల రూపాయలు మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ కూడా చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడికి వచ్చిన కొంతమంది పేషెంట్స్కి అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ జరగవు కాబట్టి మరి బయట కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఆ వైద్యాన్ని కూడా కొంత మేము అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకి మేము ఒక స్కూల్ అడాప్షన్ కూడా చేసుకున్నాం, గవర్నమెంట్ స్కూల్స్ని. వాళ్ళకి సంబంధించి మంచి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం. మరి అట్లా ఈ మధ్యనే ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా మేము రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేయడం జరిగింది. విజయవాడ నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రదర్శితమవుతున్న విజయవాడలోని జయరాం థియేటర్కు చిత్ర యూనిట్ విచ్చేసి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గుర్రం పాపిరెడ్డి చిత్రంలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను కోరారు. హీరో నగేష్ అగస్తియ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా యూనిట్ సభ్యులు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు విచ్చేసి ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో హిట్ టాక్ సంపాదించి ప్రేక్షకులను అలరిస్తోందని తెలిపారు. చిన్న చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. తాము వెళ్లిన ప్రతి థియేటర్లో ప్రేక్షకులు తమకు బ్రహ్మరథం పట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు మురళీ మనోహర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, కామెడీ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడవచ్చని, ఏ విధమైన అసభ్య సన్నివేశాలు లేవని ఆమె స్పష్టం చేశారు. మత్తు వదలరా 2 తర్వాత ఇంకొక కామెడీతో పాటు గుర్రం పాపిరెడ్డి అని మీ ముందుగా వచ్చాను. అండ్ మొత్తం టీమ్ సపోర్ట్ చేయడానికి చాలా 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 కష్టపడి ఒక ఫిల్మ్ని తయారు చేసి మీ ముందుగా ప్రజెంట్ చేశారు. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే పీపుల్ ఆర్ లవ్వింగ్ ఇట్. అలా విన్నపడుతుంది. ఎస్, న్యూస్ వస్తుంది, మోర్ టౌన్స్ నుంచి న్యూస్ వస్తుంది దట్ వీఆర్ ఫిల్లింగ్ ద థియేటర్స్. సో ఇంకొంచెం మీడియా నుంచి, ఆడియన్స్ తరఫు నుంచి కొంచెం పుష్ వచ్చేస్తే ఇంకా బాగా నడుస్తుంది అనిపిస్తుంది.
అనంతరం హాస్య నటులు జీవన్, రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతూ చూసి తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుందని అన్నారు. విడుదలైన అన్ని కేంద్రాలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించాలని ఆయన కోరారు. సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి, కానీ ప్రతి వారం మీరు ప్రతి సినిమాని మీరు ఆదరించి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెడుతున్నారంటే మీ ప్రేమ అభిమానాలకి మీకు పాదాభివందనాలమ్మ. నేను ఎంత చెప్పినా చాలా తక్కువే. నాది కూడా నేను పుట్టి పెరిగింది భీమవరమే, పెరిగింది కూడా ఇక్కడే కానూరు వెళ్ళే రోడ్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుర్కొండ రోడ్లో మా చిన్న తాతయ్య గారు ఉంటారు. ఇప్పటికి పోలేదు, బాగానే ఉన్నాడు. సో వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. హైదరాబాద్లో చదువుకున్నాను. మళ్ళీ నేను ఇలా మీ అందరి ముందుకి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేసిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సారీ థియేటర్లు తిరగడంలో కొంచెం లేట్ అయింది. ఎవరు కూడా ఇంకా భోజనం చేయలేదు అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వెళ్తుందండి. మీ మీడియా ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాలు తెలిసేలా చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేసాం. మాకు సపోర్ట్ చేయాలి, ఎప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి ఈ లోకల్ ఛానల్స్లో కొంచెం ఎక్కువ మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తారనే ఆడియన్స్కి మేము. అనంతరం దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోందని చెప్పారు. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు వేణు సద్ది, అమర్ బుర్రా, జైకాంత్ తదితరులు పాల్గొన్నారు. మా వంతు ప్రయత్నంగా ఈ తెలుగు రూటెడ్ ఒక తెలుగు కల్చర్లో ఉన్న కథను చెప్పాలని ట్రై చేశామండి. అందరూ హైదరాబాద్లో కానీ, గుంటూరులో కానీ, వైజాగ్లో కానీ చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరాన్ని ఇలా కొనసాగించండి ప్లీజ్. మీ వైపుగా మాకు పుష్ చేయండి. ఒక చిన్న సినిమా, మనలో నుంచి వచ్చిన సినిమా ఇది. లేడీస్ చాలా మంది ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీస్ చాలా గొల్లు నవ్వేస్తున్నాయి హైదరాబాద్లో అయితే. అదే సేమ్ ఇన్ఫెక్షన్ ఇక్కడ విజయవాడలో వస్తుందని నేను అనుకుంటున్నాను. విజయవాడ నోవోటెల్ హోటల్లో శ్రీమతి అమరావతి ట్రెడిషనల్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా మణులు ర్యాంపుపై హొయలు ఒలికించారు. శ్రీమతి అమరావతి షో గత 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని షో నిర్వాహకుడు తేజస్ అలర్ట్ సీఈఓ ప్రదీప్ చౌదరి చెప్పారు. జనవరి 10వ తేదీన శ్రీమతి అమరావతి ఫైనల్స్ ను నిర్వహిస్తామని అన్నారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడలో శ్రీమతి అమరావతి పేరిట నిర్వహించిన ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 30 మంది మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలు ర్యాంపుపై క్యాట్ వాక్ చేశారు. మహిళల కట్టు, బొట్టు, అలంకరణ, సమయస్ఫూర్తి ఇలా వివిధ అంశాలపై న్యాయ నిర్ణేతలు ప్రశ్నలు సంధించారు. జనవరి 10వ తేదీన నిర్వహించే ఫైనల్ పోటీలకు 30 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి అమరావతి షో నిర్వాహకులు తేజస్ ఎలైట్ సీఈఓ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సీజన్ 10లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గత 9 సీజన్లు ఎంతో విజయవంతంగా నిర్వహించామని, ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చారని తెలిపారు. 10వ సీజన్కు టైటిల్ స్పాన్సర్గా ఫీనిక్స్ గ్రూప్, కో స్పాన్సర్గా వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, మా జ్యువెలరీస్ ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ఈ షోకు 52 మంది రిజిస్టర్ కాగా నేడు 28 నుంచి 30 మంది ట్రెడిషనల్ షోలో పాల్గొన్నారని చెప్పారు. సీజన్ 10 ఫైనల్స్ జనవరి 10వ తేదీన నిర్వహిస్తున్నామని, ఎంతోమంది సెలబ్రిటీలు వస్తున్నారని తెలిపారు. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ రెడ్ శాండిల్ ఫార్మా ల్యాండ్స్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలు 10 మందికి ఆదర్శంగా నిలవాలని, మహిళల సత్తా నిరూపించాలని, వారి ప్రతిభను చాటేందుకు శ్రీమతి అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సీజన్ 10కి టైటిల్ స్పాన్సర్గా ఫినిక్స్ గ్రూప్, అలాగే కో స్పాన్సర్స్గా వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ, మా జ్యువెలరీస్ కానీ ఇంకెంతోమంది స్పాన్సర్స్ ఉన్నారు. ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. సుమారుగా 52 మంది రిజిస్టర్ అవగా ఇవాళ 28 నుంచి 30 మంది మహిళలు మ్యారీడ్ ఉమెన్ ఇందులో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీమతి అమరావతి సీజన్ 10 ఫైనల్స్ జనవరి 10వ తారీఖు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎంతోమంది సెలబ్రిటీసు వీళ్ళంతా కూడా వస్తున్నారు. అడుగునా కూడా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, పార్టిసిపెంట్స్ కానీ ప్రెస్ వారికి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజధాని ఏదైతే ఉందో మన యొక్క ఆంధ్రులకు అమరావతి అనేది, ఇలా అమరావతి పేరు మీదుగా శ్రీమతి అమరావతి అనే సీజన్ 9 సీజన్లుగా నడుపుతూ ఈ యొక్క 9 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 10వ సీజన్లోకి అడుగుపెట్టిన ఈ యొక్క మన తెలుగు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఈవెంట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటంటే, మహిళలు ఇంట్లోనే కాకుండా అలాగే కుటుంబానికే కాకుండా ఇలా సోషల్గా బయటకు వచ్చి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి, ఈ యొక్క ఉమెన్ పవర్ ఏంటో చూపించాలి అనే దృక్పథంతో ముఖ్యంగా మన యొక్క కళల రాజధాని ఏదైతే ఉందో అమరావతి అనే పేరు మీదుగా ఈ యొక్క సీజన్ నడపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క 10వ సీజన్ మహిళలందరికీ ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక సరైన వేదిక అని అనుకుంటూ, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న ఒక కొత్త ఆలోచనతో నేను ఉన్నాను. ఒక జెంట్స్ అనేది ఏంటంటే బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొస్తారు, ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు అంటే ఇంటికే పరిమితం అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ చేయగలరు, ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరని నా ప్రగాఢమైన నమ్మకం అండి. అలాగే ఈ తేజ సలైట్ ప్రదీప్ చౌదరి డే 1 నుంచి నేను ఒక ఫస్ట్ సీజన్ తప్ప మిగతా 9 సీజన్స్ నేను ఉన్నాను. ఇలాగ మహిళలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళాలని, దానిలో నా పార్ట్ కూడా ఉండాలని. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఎస్సీ కళ్యాణ వేదికలో ఎన్ఎస్సీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్రికండ లగ్జరీ వెడ్డింగ్ న్యూ ఇయర్ ఎడిషన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ 2 రోజులు ఎగ్జిబిషన్ కు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు కుటుంబ సమేతంగా విచ్చేసి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా వచ్చి ఎగ్జిబిషన్ ను తిలకించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆయా వస్త్రాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్, పైతానీ పట్టు, ఉప్పాడ చీరలు, డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్స్ స్టాల్స్ వద్దకు వెళ్లి అన్ని ఆసక్తిగా తిలకించారు. వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు నల్లూరు చరిత మాట్లాడుతూ, గత 5 సీజన్లలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి 6వ సీజన్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. బ్రికండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ కు మంచి ఆదరణ లభించిందన్నారు. డబుల్ ఇక్కత్, పైతానీ పట్టు, ఉప్పాడ చీరలు, డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాల స్టాల్స్ ను ప్రదర్శనలో ఉంచామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.